హలో ఫ్రెండ్స్, ఈరోజైతే మనం పేరుపాలెం అయితే వెళ్ళబోతున్నాం. పేరుపాలెం అనగానే మనకి ముందుగా గుర్తుకొచ్చేది బీచ్. కానీ ఈరోజైతే నేను బీచ్‌కి అయితే వెళ్ళట్లేదు. పేరుపాలెంలో ఒక హౌస్ అయితే కట్టడం జరిగిందన్నమాట. అది ఒక 6 ఎకరాల్లో అయితే కట్టడం జరిగింది. ఇదే ఈ హౌస్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ అయితే ఈ గేట్ అయితే కనిపిస్తుంది. ఇదంతా ఇన్‌సైడ్ మాట. ఫస్ట్ టైము ఒక 6 ఎకరాల్లో ఇల్లు కట్టడం ఏంటి అనేసి వినగానే నాకెందుకో ఒకసారైనా చూడాలి ఆ హౌస్ అనేసి ఇక్కడికి రావటం అయితే జరిగింది. చాలా బాగుందన్నమాట హౌస్ వచ్చేసి. ఎందుకంటే అది నార్మల్ హౌస్ అయితే కాదు. ఒక మండువాలోగిలి. మనకి దారి పొడవునా చెట్లయితే కనిపిస్తున్నాయి గదా! ఇదొచ్చేసి మామిడి చెట్లనమాట. ఈ 6 ఎకరాల్లోని మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు ఇవన్నీ కనిపిస్తున్నాయి. అంటే మొత్తం ఒక నేచర్ అయితే కనిపిస్తుంది ఇంటి చుట్టూరు. ఇండోర్ అయితే చాలా బావుంటుంది. స్కిప్ చేయొద్దు. ఫస్ట్ టైమ్ నా వీడియో చూస్తే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. మనకి వెళ్తున్న దారి మధ్యలో ఇలా సైడ్‌నయితే ఒక చిన్న ఒక స్టోన్ లాగైతే కనిపించి దానికైతే లైట్‌లయితే అరేంజ్ చేశారు. కానీ ఇది రియల్ చెట్లంట. అంటే ఇదివరకు తాడి చెట్లయితే ఉండేయంట. ఈ పక్కన కట్ చేశారు. మీకు కనిపిస్తున్నాయి కదా! ఇవన్నీ కట్ చేసి దానికి లైట్ అయితే అరేంజ్ చేశారు. అంటే అంతా ఒక నేచర్‌తో నిండిపోయింది ఈ ఇల్లు మొత్తం. మనకి ఎంట్రన్స్ ఇంకా ఇంటికైతే దగ్గరలో ఉన్నామన్నమాట. ఇల్లయితే ఒక ఇంద్ర భవనాన్నయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసాము. ఇదే మొత్తం మనకి అవుట్‌డోర్ అంతా ఒక వుడ్ మోడల్‌లా అయితే ఉంది. మోడల్ కాదు, అది వుడ్డే అన్నమాట. ఇప్పుడైతే లోపలికైతే ఎంటర్ అవుతున్నాం. ఈ ఇంటికి కొన్ని ప్రత్యేకతలైతే ఉన్నాయి. అవేంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న వుడ్ అయితే వీరవసరం మీరు వినే ఉంటారు. అంటే అది కూడా వెస్ట్ గోదావరి. అది వుడ్‌కి చాలా ఫేమస్. అక్కడి నుంచి తీసుకురావడం అయితే జరిగిందంట. ఇవన్నీ వచ్చేసి స్తంభాలొచ్చి టేకు. ఇవన్నీ టేకు. మనకి పైన కూడా అరేంజ్ చేసినయి. ఫస్ట్ అయితే నేను వుడ్ అనుకోలేదు. అదేమన్నా ఒక ఫైబర్ లాంటిది అరేంజ్ చేశారేమో అనుకున్నాను. కానీ అదంతా వుడ్డే అంట. ఇంకోటేంటంటే ఇక్కడున్న చైర్స్ అన్నీ కూడా అప్పుడు పాతకాలం నాటిమాట ఇవన్నీను. ఇప్పుడు మీరు చూస్తున్న చైర్స్ అన్నీ ఓల్డ్ మోడల్. అప్పటివే రీమోడలింగ్ చేశారు. మీరు టైల్స్ కూడా చూసినట్టయితే ఒక డిజైన్ వచ్చింది. ఇంకోటేంటంటే ఇక్కడ లైట్స్ ఉన్నాయి కదా! ఈ లైట్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ ఒక లీవ్స్ మోడల్‌లోనే. మనకి నైట్ అయితే ఇంకా కలర్‌ఫుల్‌గా కనిపిస్తుంది. ఇది డే కదా! ఇక్కడ ఉయ్యాల చూస్తున్నారు కదా! ఇదొచ్చేసి ఒక డిఫరెంట్ అంటే హార్సు, తర్వాత చిన్న చిన్న పికాక్స్ అలాగా ఒక మోడల్‌గా అయితే ఉంది. అది మనకి మెయిన్ బయటే అరేంజ్ చేశారు. అంటే జస్ట్ అలా కూర్చొని ఏ కాఫీ ఈవినింగ్ టైమ్ అలా తాగితే బావుంటదన్నమాట. అంత బావుందది. అవుట్‌డోర్ మనకి ఇక్కడి నుంచి చూస్తే ఇలా కనిపిస్తుంది.
ఇది వచ్చేసి మెయిన్ సింహద్వారం. డిజైన్ కూడా చూడండి చాలా డిఫరెంట్‌గా ఉంది. సో, ఇప్పుడైతే మనం లోపలికైతే ఎంటర్ అయిపోదాము. ఇది అస్సలైన హౌస్. అస్సలు 2 కళ్ళు అయితే చాలలేదు నాకు. అంత బాగుంది. ఎందుకంటే పైనుంచి వెలుతురు కూడా ఒక డిఫరెంట్ కలర్‌లో అనిపించింది నాకు. ఫస్ట్ అయితే ఒక మూవీ సెట్టింగ్ లాగా అయితే అనిపించింది నాకు ఫస్ట్ చూడగానే. ఇక్కడ అన్ని డెకరేటింగ్ ఐటమ్స్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే ఇవన్నీ బయట కొన్నవి అయితే కాదు. ఒకప్పుడు మనం ఏదైతే యూజ్ చేసేవాళ్ళం అంటే ఇప్పుడే సామాన్లు అంటారు కదా! అవన్నీ ఉంటాయండి. పైనైతే ఒక మెస్ లాగైతే అరేంజ్ చేశారు. అంటే పైన ఒక గ్లాస్ పెట్టి మెస్ లాగైతే అరేంజ్ చేశారు. దానికి కారణం ఏంటంటే ఒకవేళ ఏమైనా డస్ట్ పడే అవకాశం ఉంటుందని అన్నమాట. మనకి ఈ వర్షం పడే టైంలో అయితే ఈ హౌస్ అయితే ఇంకా అందంగా కనిపిస్తది. ఎందుకంటే మనకి మలవలవులు అనగానే ఎక్కువగా అందంగా కనిపించేది వర్షం వచ్చే టైంలోనే. ఇవైతే ఒక కుండీలాగా అయితే అరేంజ్ చేశారు. ఇవైతే అన్ని స్టోన్స్. ఈ ఇంట్లో ఇదొకటి నాకు చాలా బాగా నచ్చింది. ఇదేంటంటే ఒక డెకరేటింగ్ ఐటమ్, ఒక ట్రీ. చూడటానికైతే చాలా బాగుంది ఇది. అంటే మనకు మ్యాక్సిమం ఏదైనా ఇంటికెళ్తే మనకి ఇల్లే నచ్చుతది. అలా కాదు, ఈ ఇంట్లో మొత్తం ఫర్నిచర్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ఈవెన్ వాళ్ళు వాడిన డెకరేటింగ్ ఐటమ్స్ కానీ, ఫర్నిచర్ గానీ చూడగానే చాలా బాగా నచ్చుతాయి ఎవరికైనా. సో, మనం పక్కన వేరే హాల్‌కైతే వెళ్తున్నాము. ఇదేంటంటే ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడటానికి వీలుగా అరేంజ్ చేశారు ఇక్కడ సోఫాస్. దానికి ఆనుకునే ఒక గ్లాస్ అయితే అరేంజ్ చేశారు. అంటే అవుట్‌డోర్ కనిపించేలాగా. కర్టెన్స్ కూడా ఉన్నాయి. ఈ రూమ్‌కి ఆనుకుని మనకి దేవుడి గది కూడా కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను. ఇదేమాట ఇక్కడ పూజ చేసుకోవడానికి వీలుగా ఇటువైపుకి అయితే అరేంజ్ చేశారు.
మనకి హాల్లోంచి పైకి వెళ్ళటానికి స్టెప్స్ ఇవన్నీని. ఈ సైడ్ మనకు పట్టుకుని ఉండటానికి వీలుగా ఇదంతా వుడ్‌తో అరేంజ్ చేశారు. చెప్పాను కదా డెకరేటింగ్ ఐటెమ్స్ ఇవి. అన్నీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ఇప్పుడు మనం అవుట్‌డోర్‌కైతే వెళ్ళిపోదాము. మీకు ఇంతకుముందు చెప్పాను కదా! ఇక్కడ గ్లాస్ అరేంజ్ చేశారు అనేసి. ఆ గ్లాస్ అయితే ఇదే. ఇదొచ్చేసి అవుట్‌డోరు. మనకి దానికి ఆనుకునే ఎవరైనా గెస్ట్‌లు వస్తే కూర్చోవడానికి వీలుగా అంటే ఒక గెస్ట్ రూమ్ లాగా అయితే అరేంజ్ చేశారు. ముందు చెప్పాను కదా! గెస్ట్ రూమ్ అనేది ఇదేనంట. చూడటానికైతే కలర్‌ఫుల్‌గా ఉంది. ఎందుకంటే ఒక యెల్లో కలర్‌లో ఒక సెట్టింగ్‌లా ఉంది. ఒక మూవీ సెట్టింగ్‌లో ఎలా ఉంటుందో అదే విధంగా ఉంది. సో, ఈ గెస్ట్ రూమ్ దగ్గర నుంచి ఇంకాస్త ముందుకెళ్తే ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపిస్తది. అది కూడా మీరు చూడండి చాలా బావుంటుంది. మనకి ఇటువైపుకి వెళ్తున్న దారి మధ్యలో అన్నీ కొబ్బరి చెట్లు. మనకి ఫస్ట్ చూసిందైతే మామిడి చెట్లు. ఇవి వచ్చేసి కొబ్బరి చెట్లన్నమాట. మనకి పేరుపాలెం అనగానే ఎక్కువగా సర్వే తోట అనేది కనిపిస్తూ ఉంటుంది. సో, దీనికి ఆనుకునే సర్వే తోట కూడా అయితే ఉంది. మనకి ఈజీగా కారుతో అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఒక రోడ్‌లా అయితే కనిపించింది నాకు. తాటి చెట్టుని కట్ చేశారని ఇవే. అక్కడ ఉన్నంత సేపు అసలు మేము ఆఫ్టర్‌నూన్ వెళ్ళాము. మాకైతే అసలు ఎండ అనేది మాకు రాలేదు. ఎందుకంటే కొబ్బరి చెట్లు ఉండడం వల్ల. మనం ఈ గెస్ట్ హౌస్ దాటిన తర్వాత మళ్ళీ ఒక గేట్ అయితే అరేంజ్ చేశారన్నమాట. ఇదైతే లొకేషన్ అయితే ఇంకా బాగుంటుంది చూడండి.
చెప్పాను కదా సర్వే తోటలని, మన పేరుపాలెంలో ఎక్కువగా కనిపించేవి ఇవే. దీనికి ఆనుకునే సర్వే తోట అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మెయిన్ ఇదన్నమాట. కుర్చీని మనం హ్యాపీగా అంటే ఎప్పుడైనా రిలాక్స్ అవ్వటం కోసం ఇక్కడైతే ఇలా అరేంజ్ చేశారు. ఆపోజిట్లో ఒక చెరువులా అరేంజ్ చేసి అక్కడ మనకి ఒక బ్రిడ్జ్లా అరేంజ్ చేశారు. అది క్లియర్గా అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే లోపలికి అయితే ఎంటర్ అవుదాం. ఇది వచ్చేసి ఒక షెడ్లా అయితే అరేంజ్ చేశారనమాట. ఇంకోటి ఏంటంటే ఈ చెరువులోనే చేపలు కూడా ఉంటాయి, అంటే జస్ట్ మనం చూడటానికి కోసం అనమాట. ఇది వచ్చేసి బ్రిడ్జ్ ఇలా అరేంజ్ చేసింది. ఇది కూడా వుడ్తో, అంటే నడవటానికి వీలుగా వెళ్ళి మనం జస్ట్ అక్కడ ఆహ్లాదకరంగా ఎప్పుడైనా కూర్చోవడానికి అనమాట. సరదాగా ఎవరైనా వాళ్ళ రిలేటివ్స్ అలా వచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి వీలుగా ఇలా అరేంజ్ చేసుకున్నారు. ఇది దాటుకుని వచ్చిన తర్వాత మనకి ఇంకొక గెస్ట్ హౌస్ అయితే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది మనకి ఎంట్రన్స్లోనే కనిపిస్తుంది. నేను ఫస్ట్ అయితే చూపించలేదు, ఇది మనకి ఎంట్రన్స్లోనే ఇది కనిపిస్తుంది. ఇది వచ్చేసి అంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు జస్ట్ అలా కూర్చోవడానికి కూడా బాగుంటుంది అనమాట. బయట ఇదంతా ఒక బ్రిక్ మోడల్, మీకు పెయింటింగ్ చూస్తే ఒక బ్రిక్ మోడల్ అయితే కనిపిస్తుంది. మిగతాదంతా గ్లాసెస్, పైన వుడ్. ఒక కేరళ టైప్ అనిపించింది అనమాట నాకు. ఇది మన వెస్ట్ గోదావరియా అన్నది అసలు మర్చిపోయింది. ఏదో ఎక్కడికో ఒక ఫారిన్ కంట్రీలో అయితే కేరళ వెళ్తే ఎలా ఉంటుంది అదే విధంగా ఉంది. మనకి హౌస్కి ఎంట్రన్స్లో ఇలా ఉంటుంది. ఫస్ట్ నేను చూపించలేదు, ఇది మెయిన్ డోర్ ఇది, కానీ ఇటు క్లోజ్ చేసిందని మేము ఎంట్రన్స్ అటు నుంచి వెళ్ళటం అయితే జరిగింది. ఇది ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.